హిమాచల్ ప్రదేశ్లోని అందమైన పార్వతీ లోయల్లో మణికరణ్ అనే పవిత్ర ప్రదేశం ఉంది. ఇది కాసోల్కు దగ్గరగా పార్వతీ నది ఒడ్డున ఉంటుంది. పురాణ కథ ప్రకారం ఒకప్పుడు శివుడు, పార్వతీదేవి ఈ ప్రాంతానికి వచ్చి కొంతకాలం ఇక్కడ గడిపారు. ఒకరోజు పార్వతీదేవి ధరించిన విలువైన మణి పోయింది. ఎంత వెతికినా దొరకలేదు. ఆ మణి శేషనాగుడి వద్దకు చేరిందని చెబుతారు. మణి దొరకకపోవడంతో శివుడు కోపగించగా శేషనాగుడు భూమి నుండి వేడి నీటిని పైకి వచ్చేలా చేశాడని, ఆ నీటితో పాటు మణి కూడా బయటకు వచ్చిందని పురాణ కథ. అందుకే ఈ ప్రదేశానికి మణికరణ్ అనే పేరు వచ్చిందని నమ్మకం. ఇప్పటికీ ఇక్కడ భూమి నుండి చాలా వేడి నీరు వస్తుంది. ఆ నీటి నుండి వచ్చే ఆవిరిని మనం ఆలయాల దగ్గర చూడవచ్చు. ఈ వేడి నీటిలో ఆహారాన్ని కూడా ఉడికిస్తారు. మణికరణ్కు గురునానక్ దేవ్జీ కూడా వచ్చినట్లు సిక్కు సాంప్రదాయం చెప్తుంది. అందుకే ఇక్కడ ప్రసిద్ధ గురుద్వారా మణికరణ్ సాహిబ్ కూడా ఉంది. ఒకవైపు చల్లగా ప్రవేశించే పార్వతీ నది, మరోవైపు వేడి నీటి బుగ్గలు, చుట్టూ హిమాలయ పర్వతాలు, ఇవన్నీ కలిసి మణికరణ్ను ఎంతో ప్రత్యేకమైన పవిత్ర ప్రదేశంగా మార్చాయి.